హలో అందరికీ హాయ్, శుభోదయం. ఇది మా టెర్రస్ గార్డెన్లో గల రాచ ఉసిరి ప్లాంట్. ఇది ఈ రాచ ఉసిరి ప్లాంట్ కూడా ప్లాంట్ మరీ పెద్దగా హైట్ ఎక్కువగా పెరిగి లేదు. దీనికి ఇది కూడా కొంత కాలం టైం అయింది. పూత కూడా దీనికి కూడా విపరీతమైన పూత వస్తూనే ఉంటుంది. పూత వస్తుంటుంది, అందులో రాలిందంతా రాలుతూనే ఉంటుంటుంది. ఈ ప్లాంట్ నేను ఇది మూడోసారి వేయడం. అంటే ఇంతకుముందు కూడా ఈ ప్లాంట్స్ పెంచడానికి ట్రై చేశాను. ఎందుకో అది ప్లాంట్ చనిపోయి రెండుసార్లు కూడా చనిపోయింది. ఫస్ట్ టైం వేసింది అయితే చాలా కాలం ఉన్న తర్వాత చనిపోయింది. అంటే అప్పుడు మనం ఎక్కువగా ఈ వీడియోస్ ఛానల్ కోసం గట్రా వీడియోస్ గట్రా ఎక్కువ ఏమీ తీయలేదు. వీడియోస్ గట్రా సెకండ్ టైం వేస్తున్న ప్లాంట్ కూడా కొంత పెద్ద అయిన తర్వాత కొద్ది కాలం ఉంది, అది కూడా చనిపోయింది. అది మరి ఎందుకో ఏంటని తెలియదు నాకు. ఈ ఉసిరి అనేది కూడా నాకు మా టెర్రస్ గార్డెన్లో ఉండాలని లేదా పెంచాలని ఎప్పటి నుంచి నాకు కోరిక. ఎందుకంటే మామూలు ఉసిరి అంటే పెద్ద ఉసిరి మనం డైరెక్ట్గా అది తినలేము. దాన్ని ప్రాసెస్ చేస్తేనే ఆ ఉసిరిని మనం తినలేం. జస్ట్ ఒక ఉసిరిగా అయితే తినగలిగాము. అంత పులుపు అంత దీన్ని చేసి ఊరబెట్టి కానీ లేదా పచ్చడి చేసుకొని కానీ లేదా అలాగే రకాల ప్రాసెస్ చేసి మాత్రమే మనము ఆ పెద్ద ఉసిరిని తినగలము. ఇవైతే డైరెక్ట్గా మనం తినచ్చు. అంటే ఆ విధంగా అది చిన్నప్పటి నుంచి కూడా ఆ ఫీలింగ్ అలాంటి దీనివల్ల ఒక రకమైన ఇది అంటే పెద్ద ఉసిరి అంటే కొంచెం ఎజిటేషన్, అంటే అంతగా ఇష్టపడం. ఎవరైనా అంతే. ఈ చిన్న ఉసిరి అయితే చాలామంది తొందరగా ఇష్టపడతారు. ఆ విధంగా కూడా జనరల్గా నాకు ఒక ప్లాంట్ ఒక రకము ఒక ముఖ్యమైనది. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే ప్లాంట్ కాబట్టి అది పెంచాలని దీంతో మూడవసారి కూడా దీన్ని ప్రయత్నం చేసి ఉంది. ప్రస్తుతానికైతే ఉంది. మరి ప్లాంట్ తర్వాత ఎలా ఉంది ఏంటో అవుద్దని నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఏ ప్లాంట్ అయినా సరే తగినంత శ్రద్ధ తీసుకోగలిగితే అది అవుతుంది. అంటే అనేక రకాల కారణాల వలన ప్లాంట్స్కి ఇవవుతుంటాయి. టెర్రస్ గార్డెన్లో కనుక అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అతి ముఖ్యమైనది దానికి స్పేస్ ఉండదు కాబట్టి, వేరు వ్యవస్థ స్పేస్ ఉండదు కాబట్టి మనం ఒక కుండీలోనే పెంచాల్సి వస్తుంది కాబట్టి అది 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 అతి అతి ప్రధానమైనది. కానీ మిగతా అన్నీ కూడా అనేక రకాలు ఉంటాయి. ఇన్ని రకాల ప్లాంట్స్ ఉండేటప్పుడు అనేక రకాలు ఏవైనా చిన్న చిన్న క్రిమికీటకాలు ఒక నుంచి అలా రావన్నీ ఉంటాయి. మెయిన్ శ్రద్ధగానే పెడితే టెర్రస్ గార్డెన్లో కూడా ప్లాంట్స్ మనం చాలా హెల్తీగానే దీనిగానే పెంచవచ్చు. దానికి తగిన విధంగా ఒక స్పేస్ కట్టిస్తే కనుక. మరి ఎలా వద్దు ఏమవుద్దని తెలియదు. ప్రస్తుతానికైతే మాత్రం విపరీతమైన పూత వస్తుంది. చాలా రోజులు బట్టి నేను తీస్తూనే ఉన్నాము, అవన్నీ అవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి దీని మీద ఒక వీడియో అనుకున్నాను. ఈ రాచవుసిరి అంటే కాండానికి కూడా కాయలు కాసిస్తుంటాయి. చూడండి పూత ఎంత ఎక్కువ ఉంది. చూడండి పూత విపరీతమైన పూత ఉంది. చాలా పూత రాలిపోతూనే ఉంది కూడా గత కొద్ది రోజులుగా కూడాను. ఇది చూడండి ఎంతెంత ప్రతి దగ్గర మీరు ఈ ఆకు మీద కానీ ఇవన్నీ చూడ ఆ పువ్వు అనమాట. ఆ పూత మొత్తంలాగా రాలిపోతుంటుంది. మనము ఎంత అంటే ఏం ప్రయత్నం చేసినా అది అంతే. ఆ చెట్టుకి అంత ఉండాలి అంతే. వచ్చిన పూత అంతా నిలబడితే ఇంకా వచ్చిన పూతంతా కాదు, వచ్చిన పూతలో 10% నిలబడితే చాలు, మొత్తం చెట్టు అంతా కాయలే కనిపిస్తుంది. ఇదే కాదు, ఏదైనా అంతే. ఏ ప్లాంట్ అంతే అనుకోండి. అసలు మనము ఎవరైనా సరే ప్లాంట్స్ కానీ పెంచుతూ ఉంటేలాగా, మరీ ముఖ్యంగా ఈ మొక్కలు పెంచడం అంటే కొంచెం ఆసక్తి ఎక్కువ ఉండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అనుకోండి. మొక్కలు పెంచడం అంటే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఏదైనా ప్లాంట్ పూత వచ్చిందంటే చాలు, ఎంత సంబరమాచారు అంటే సంబరపడిపోతుంటారు, అంటే సంతోషిస్తారంటే మరి అది చెప్పలేము మన మాటల్లో మరి చెప్పలేం. పూత అంటే ఎంత పూత వచ్చిందని కాదు, పూత ఒక రెండు మూడు అంటే 2-3 చోట్ల పూత వచ్చినా సరే చాలు. ఒకటి 2 కాయలు లేదా 1-2 పువ్వులు అలాంటి పూత వచ్చినా సరే సంతోషమే. ఆ తర్వాత ఎంత పూత వచ్చింది, అంత పూతలో వచ్చిన పూతలు ఎంత నిలబడింది అదంతా కాదు. ఇంకా అది కూడా కాకుండా అవి కాయలు అవుతాయా పళ్ళు అవుతాయి ఇన్ని వస్తాయా అసలు అవి పట్టించుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఉదాహరణకు చెప్తున్నాను. ఒక ప్లాంట్ని మనం పెంచుతున్నామంటే అది పూత వస్తే మనలో ఒక రకమైన ఎంత సంతోషము. ఆ ప్రారంభంలో అయితే ఇలాగ అటు ఇటు కిందకి మీదకి అలా ఈరకలోంచి అన్నీ చూస్తాం చెట్టు అంతా, ఎక్కడైనా పూత వచ్చిందా ఏమైనా వచ్చిందా
అది తర్వాత మళ్ళీ రెండో రోజు అది ఆ పూత నిలబడిందా లేదా, ఇంకెక్కడ వచ్చిందా, ఇంకెక్కడ వస్తుందా, ఇంకెక్కడ వస్తుందా పూత, అంటే అలాగా అంత ఇది అవుతుంటాం అన్నమాట. తీరా అవి పెరిగిన తర్వాత అవి తర్వాత సంగతి. అంటే ఇది మరి ఒక ప్లాంట్, ఇది మామూలుగా కాకుండా ఒక ప్లాంట్ ప్రారంభంలో, అంటే ప్రారంభ పూతలు అయితే మరీ ఇంకా ఆసక్తిగా ఉంటారు ఆ పెంచేవాళ్ళు. ఈ పెంచే వాళ్ళు కూడా ఎక్కువ, అంటే అందరికీ అలాగే ఉంటుంది, కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేసే వాళ్ళైతే మరీ ఇంకా ఈ ఉత్సుకత, అంటే చూడాలి, తెలుసుకోవాలి, అంటే అది అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. నాకు ఇష్టమైన ప్లాంట్స్లో ఈ రాచి ఉసిరి ప్లాంట్ కూడా ఒకటి. ఇది నా కొంచెం చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైన, అంటే ఇంట్రెస్ట్, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇది ఎక్కువగా వగరు పులుపుదనం గట్టి ఎక్కువ ఉండదు కాబట్టి. రెండోది, ఈ చెట్టు ఎక్కడైనా మీరు చూస్తే గుత్తులు గుత్తులుగా కనిపిస్తాయి అన్నమాట. ఇది అది ఒకటి అలా ఉండదు, తినాలనిపించి తినదగిన ఫ్రూట్స్ అలాగా గుత్తులు గుత్తులు కాయడం, ఆ చెట్టు ఆకులు ఇవన్నీ కూడా చాలా గుబురుగా కనిపిస్తుంటుంది కూడాను. తర్వాత ముళ్ళు గట్ట ఉండే చెట్టుకి, ఇవి అనేక రకాలు. దీనివల్ల ఒక రకం నా చిన్నప్పటి నుంచి అలాంటి ఇంప్రెషన్ అనేది ఉండిపోయింది అనమాట. మనకు తెలిసి ఉసిరిలో ఒక 2-3 రకాలు ఉన్నాయి. అదే పెద్ద ఉసిరి, ఈ రాచ ఉసిరి, తర్వాత నేల ఉసిరి, అలా ఒక 2-3 రకాలు మాత్రం మనకు తెలుసు. ఇంకా శాస్త్రీయంగా గట్టి ఇంకెక్కడ ఉన్నాయో తెలియదు. కానీ మనకి ఉన్న వాటిలో ఈ రెండే. నేల ఉసిరి అంటే అది ఎక్కడో కొంచెం కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, గిరిజన ట్రైబల్స్ అలాగే ఎక్కడో, లేకపోతే మనకి అంటే అది మన పేరుకి మనకు తెలుసు, కానీ అది పర్టికులర్గా వాటిని చూడటం తినడం గట్టి ఏమైతే నేనైతే ఇంతవరకు చేయలేదు. ఇది మా టెర్రస్ గార్డెన్లో ఉండే పెద్ద ఉసిరి. దీనికి కూడా కొద్దిగా వయసు అయింది, కానీ ఈ చెట్టు మరీ పెద్దది అవ్వలేదు. నేను ఆల్రెడీ కట్ చేసేస్తున్నాను. మరీ పెద్ద హైట్ గట్రా దీన్ని చేయలేము. ప్రధానంగా నేను పెద్దదిగా ఉంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అనుకోండి. ఓన్లీ టెర్రస్ గార్డెన్లో ఒక కుండీలో పెద్ద ప్లాంట్ అనేది మనం పెంచలేము. పెద్ద ప్లాంట్ ఉంచితే దానికి అంత ప్లాంట్కి అన్ని బ్రాంచెస్కి, అన్ని కొమ్మలు ఆకులకి సంబంధించిన అంత పోషకాలు మనం అందించలేము, ఎందుకంటే మనం కుండీలో కాబట్టి. మరీ ఇంట్రెస్ట్ పే చేస్తే తరచూ దాన్ని మారుస్తూ ఉండాలి. కనుక చాలా ప్లాంట్స్ని, అంటే పెద్ద చెట్లులాగా అవుతాయి ప్లాంట్స్ని తక్కువ సైజులోనే ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటాను. మనకి ఉసిరికాయలు అన్ని చెట్టు కూడా బెర్రీస్ జాతిగా మనకి చెప్తూ ఉంటారు. వృక్ష శాస్త్రవేత్తలు వృక్షాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకోవడానికి, అవగాహన కలగడానికి అనేక ఆయా వృక్షాలు, ఆయా మొక్కల యొక్క అనేక లక్షణాలని ఆధారంగా చేసుకొని వాటిని కొన్ని కుటుంబాలుగా చేస్తారు. అందులో ఫిలాంథేసి అనేది ఒక కుటుంబము. అందులో ఈ ఉసిరిని కూడా ఫిలాంథేసి వస్తుంది. దీన్ని ఫిలాంథస్ ఎసిడస్ అంటారు. అదే పెద్ద ఉసిరిని ఫిలాంథస్ ఎంబ్లికా అంటారు. అదే ఇంగ్లీష్లో పెద్ద ఉసిరిని ఎంబ్లిక్ అని, ఎంబ్లిక్ మైరాబెలన్ అని, అది ఇండియన్ గూస్బెర్రీ అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాగే రాచ ఉసిరిని కంట్రీ గూస్బెర్రీ, ఇలా రకరకాలు పిలుస్తూ ఉంటారు. మొత్తం గూస్బెర్రీ, ఉసిరిని గూస్బెర్రీ అనే సాధారణంగా మనకి ఇంగ్లీష్లో ఉంది. రాచ ఉసిరికి డిఫరెంట్ స్టార్లు, అంటే కొంచెం స్టార్ లాగా అనిపిస్తే స్టార్ గూస్బెర్రీ, ఇలా రకరకాలు పిలుస్తూ ఉంటారు. అదే మనకు తెలుగులోనూ అయితే ఆమ్ల అంటారు ఉసిరిని. అదే సంస్కృతంలో ఆమ్లకి అంటారు, సంస్కృతం, అది కూడా మన భాష. ఈ ఉసిరి జాతులు ఏవైనా సరే అది చెట్టు కాదు, పొద కాదు అనమాట. అలాగే మధ్యస్థంగా కనిపిస్తే ఒక్క కాండం మాత్రం కొంత లావుగా ఉంటుంది, కొమ్మలు గట్ట చాలా సన్నంగా ఉంటాయి. అందుకే ఇది మధ్యస్థంగా, అది బుష్ కాదు, ట్రీ కాదు అనమాట. అలా ఆ విధంగా ఉంటాయి ఇవి. నాకు ఈ రాచ ఉసిరి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అవ్వడానికి కారణము చిన్నప్పుడు ఉండే ఆ చెట్టు యొక్క పరిచయము. మాకు దగ్గరలోని చెలికాని రామని, అంటే వెలందొరలు, ఆ కుటుంబాల్లోని కొంచెం నేను చిన్నవాడిని వేరొక వ్యక్తితో వెళ్తూ చనువుగా ఉండేవాడిని కొన్ని రోజులు. వాళ్ళ దగ్గర పెద్ద చెట్టు ఉండేది వాళ్ళకి, ఓపెన్ ప్లేస్లోని, అంటే ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండి ఆ ఇంటి దగ్గర చాలా మొక్కలు గట్రా ఉండేవి, అక్కడ చెట్టు ఉండేది. చిన్న వయసు, అలాగే తినదగిన పండ్ల చెట్టు, అలాగే మనం తరచు వెళ్తూ వస్తూ ఉంటాం. అవి కనుక అవన్నీ దీనివల్ల తర్వాత రాలిపోయినప్పుడు తీసుకున్న కొన్ని సందర్భాల్లో ఆ చెట్టు ఎక్కి తీసుకున్నా సరే అండి. నాకంటే నేను ఏ వ్యక్తిని అయితే కలిసి వెళ్తూ ఉంటుంటానో ఆ వ్యక్తి నాకంటే కొంచెం పెద్ద, కొంచెం ఇలాంటి కొంచెం యాక్టివ్గా ఉంటుంటాడులే, ఆ ఎక్కి తీస్తుండే అవి మనం తింటుండే, అలాంటి ఎఫెక్షన్ అనేది కూడా ఆ చెట్టు ఎక్కువ పరిచయం ఉండదు. ఎక్కువగా ఇక్కడ మనకి ఎక్కడ కనబడదు. ఇలాంటి ప్రత్యేకమైన చెట్లు ఇంట్లో పెరట్లో పెంచాలి
అంటే ఎవరో కొంచెం పెద్ద పెద్ద ఫ్యామిలీ, కొంచెం రిచ్ ఫ్యామిలీస్ అటువంటి వాళ్ళే పెంచుతూ ఉంటారు. ఆ విధంగా అలాగా వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్తూ అవి చూస్తూ ఉండి వాటిని తింటూ ఉండు కొన్నిసార్లు ఇంటికి తీసుకురావడం, కొన్ని నీటిలో ఊరబెట్టుకొని కూడా ఇచ్చేయడం. అంటే కొద్దిగా మన చిన్న వయసుకి మనకి వయసుకి తగినన్ని అవే ఎక్కువ అనమాట అప్పటికి. అలాగే చేస్తూ ఉండడం వల్ల కూడా వాటి టేస్ట్, వాటి రుచి మామూలు స్త్రీ కంటే పులుపు వగరు ఎక్కువ ఉంటాయి. ఇది అలా లేకుండా ఉండడం. మనం ఊరబెట్టిన తర్వాత కొంచెం అంటే చిన్న మిరప ముక్కలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి ఊరబెట్టేసి కొంచెం సాల్ట్ వేసి ఊరబెట్టిన తర్వాత అక్కడ టేస్ట్ ఇంకోలాగా ఉండడం ఒక 4-5 డేస్ తర్వాత. అలాగా వీటి అందరూ బాగా ఆసక్తి గట్ట ఇంకా ఎక్కువ అంటే అంటే అలాంటి ఎఫెక్షన్, అనుభూతి అనమాట అనేది కూడా నాకు చిన్నతనంలో ఉండేది. మనము వెనుకటి కాలంలోని అనుభూతులు, చాలా అనుభూతులు వివిధ సందర్భాల్లోనే ఆ తర్వాత కాలంలో ఏవైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవి జ్ఞాపకాలు గుర్తుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా నా లైఫ్లో ఒక అనుభూతి అనమాట. జ్ఞాపకాలుగా ఉండే అనుభూతి ఇది. మనం ఇప్పుడు ఈ ప్లాంట్ పెంచిన తర్వాత అదొకటి నాకు అలాంటి ఫీలింగ్, అంటే ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి కూడా. ఈరోజు కూడా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి ముఖ్యంగా పక్షుల కిలకిలారావాలు, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. శీతాకాలం కూల్గా ఉండకపోతే హాట్గా ఉంటుందా అనకండి. అంటే అనుకూలమైన వాతావరణంగా కూడా ఉంది. నేను వీడియో చేయాలనుకునేటప్పుడు కొంచెం అలాంటి మంచి అనుకూల వాతావరణం ఉండాలని కోరుకుంటుంటాను. అందుకే ఎక్కువగా ఉదయం పూటే నేను మన టెర్రస్ గార్డెన్ వీడియో చేయాలని కోరుకుంటుంటాను. కొన్ని సందర్భాల్లో అలాంటి వాతావరణం లేక ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి, వెయిట్ చేసిన సందర్భాలు. అలా వెయిట్ చేసే క్రమంలో కూడా అసలు మనము వీడియో తీయాల్సిన ప్లాంట్ లేదా క్రాప్ లేదా హార్వెస్టింగ్ అటువంటివి కూడా కొంత ఇదవుతుంటుంది, డిస్టర్బ్ అవుతుంటుంది. ఎందుకంటే ఆ రోజు ఒకవేళ హార్వెస్టింగ్ చేసామనుకోండి, ఆ రోజు హార్వెస్టింగ్ చేయకపోతే ఏవైనా పక్షులు కానీ లేకపోతే ఇంకేదో అది వాటి రాయలు పడిపోవడం కానీ లేకపోతే ఇంకే అనేక రకాలుగా జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ మరుసటి రోజు కూడా ఇంకా వాతావరణం బాగుండకపోవచ్చు. ఆ రోజు కంటే మనం అనుకున్న రోజు కంటే ఇంకా మరుసటి రోజు ఇంకా వాతావరణం బాగుండకపోవచ్చు. అప్పుడు అది చేయలేకపోతే ఇంక కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాము ఈ మధ్య. అదే అకాల వర్షాలు, అకాల ముసురు, అంటే అకాలం కాకపోయినా ముసురు పెట్టడం, 4-5 రోజుల వాతావరణం అలా కొనసాగడం. తద్వారా అప్పుడు కూడా 4-5 రోజులు కూడా చేయకపోతే ఇంకా అసలు మనం చేయాలనుకున్న టాపిక్ లేదా ప్లాంట్స్ మీద లేదా హార్వెస్ట్ మీద మొత్తం వీడియోనే చేయలేకపోతాము. కనుక అలాంటి వాతావరణం వెయిట్ చేసి, అంటే ఇది కామన్. ఇది వీడియోగ్రఫీ లేదా ఫోటోగ్రఫీలో అతి ముఖ్యమైనది వేచి చూడడం. ఇది చాలా ముఖ్యమైనది. అంటే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా అలాగా మంచి అనుకూలమైన వాతావరణాన్ని, చుట్టూ పరిసరాలు కూడా అలా అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మరి అవ్వదు, తీసేస్తుంటాం. అంటే సౌండ్ పొల్యూషన్ కానీ ఇంకా అనేక రకాలు ఉంటాయి. చుట్టూ పరిసరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మన హౌస్, మన ఇది కాకుండా, మన టెర్రస్ గార్డెన్ కాకుండా, మనమే కాకుండా చుట్టూ అంతా పూర్తిగా టౌన్ మధ్యలో ఉన్నాం కనుక అనేక రకాలు సౌండ్స్ అన్నీ మిక్స్ అవుతుంటాయి. ఇవి కాకుండా బయట వీధుల్లోకి వచ్చే పెడ్లర్స్ కానీ, హాకర్స్, అదే వీధి అమ్మకాలు లేదా మైక్ సెట్లు, పబ్లిసిటీలు, ఇవన్నీ అనేక రకాలు ఉంటుంటాయి. ఇవన్నీ డిస్టర్బెన్స్ కొన్ని సందర్భాల్లో లేనప్పుడు ప్రయత్నం చేయాలనుకుంటాను. కానీ కొన్ని సందర్భాల్లో చేసి మనం వీలు కాదు. కొన్ని సందర్భాలు టైం అయిపోతుంటుంది. మార్నింగ్ అలాగే 9 అయిపోయి 10 గంటలు 11 అయిపోతుంటుంది ఆ వీడియో చేస్తున్నప్పుడు. నాకు కొంచెం ఎండ ఎక్కిన తర్వాత అంటే ఆ వాతావరణం మారిపోతుంటుంది కాబట్టి అది నాకు ఎక్కువగా చేయాలని అనిపించదు. అందుకే మధ్యాహ్నం వేళలో చాలా తక్కువ మన వీడియోస్ ఉంటాయి. సాయంత్రం వేళలో కూడా చేస్తాం. సాయంత్రం వేళ కూడా అంతే. సాయంత్రం వేళ అంతా బాగా సమాజం అంతా ప్రజలందరూ మేల్కొని ఉండే ఇది కాబట్టి అప్పుడు కూడా అంతే. ఇంకా మా దగ్గర ఉండే మెయిన్ రోడ్ నుంచి కూడా బస్సులు వాటి సౌండ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. కనుక సాయంత్రం కూడా తక్కువే. అందుకే ఎక్కువగా మార్నింగ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. మన వీడియోస్ ఇవ్వండి. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో ఈ రాచూసరి ప్లాంట్ తీసిన ఇవి నేను ఇంతకుముందు చాలాసార్లు తీస్తూ ఉంటాను. అంటే ఈ వీడియో కోసం కనుక ఈ ప్లేట్లు వేసి చూపించడం ఇవన్నీ కూడా చేస్తుంటాను.
అంటే మామూలు కూడా ఇది ట్రేలో చిన్న స్మాల్ ట్రేలో చేస్తే నేను తింటుంటాను. నాకు ఈ రాచి ఉసిరి ఏంటంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు అది వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. సాధారణంగా చిన్న పులుపు ఉండే ఏ ఫ్రూట్ అయినా సరే, మన మామిడికాయలు కూడా చూడండి పింజలుగా ఉండేటప్పుడు, కాయలుగా ఉండేటప్పుడు కూడా మనం ఈ పింజలుగా ఉండేటప్పుడు ప్రధానంగా అంటే ఇంకా పెద్దవి ఇంకా అందుబాటులో లేనప్పుడు పింజలు దొరికిన చాలు మనం ఎక్కడ చెట్టు కానీ చిన్నప్పుడు, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మనం అవి చేయలేమనుకోండి. అది ఎంత దొంగతనం కూడా చేసి రాయలపోచాలు తీసుకొచ్చి అందరూ కూడా అది ఇంకా ఆడవాళ్ళ మగవాళ్ళని అది తేడా ఉండదు. ఎవరికైనా పెద్దవాళ్ళకైనా సరే అలాగే ఉంటుంది. కానీ చిన్నప్పుడు మన అంటే పెద్దవాళ్ళు వాళ్ళు చేయలేదు, ఎందుకంటే తిడతారు, వాళ్ళు చేసిన ఒక ఇది ఉంటుంది అనమాట, పెంచుతున్న వాళ్ళు తిడతారు అనేది. చిన్నప్పుడు ఏంటంటే అన్నిట్లు మనం ఉంటాం కాబట్టి ఆ వయసులో అది దొంగతనం చేసి కూడా అవి చిన్న చేస్తే ఆ పింజరేట్ తెచ్చి మొక్క చేసి ముప్పు కారం వేస్తే మనం తినడం చేస్తుంటాం. అలాగా ఈ రాచూసిరి నాకైతే ఈ రాచూసిరి అలా కొంచెం ఉప్పు కారం వేసి తినడం కూడా నాకు ఇష్టము, తింటుంటాను. ఇప్పుడు నేను అది మీకు ఇక్కడ పెట్టలేదు కానీ, అంటే మీరు అనకండి మళ్ళీ నీకు ఇష్టం లేనిది ఏంటిలే అని అనకండి. ఎందుకంటే ఎవరికైనా పళ్ళు కాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులో మనం సొంతంగా పెంచుకుంటాం, మనం టెర్రస్ గార్డెన్ పెంచుకుంటాం గట్ట ఇష్టం ఉండే పెంచుకుంటాం కదా, ఇష్టం లేనిది ఎందుకు పెంచుకుంటాం చెప్పండి. అలాగే పచ్చిగా రా ఫుడ్ తినాలని అంటే రా ఫుడ్ తినదగినవి పళ్ళు కాయలు కదా, కనుక అవి ఎవరికైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఇష్టంగానే ఉంటుంది. మా టెర్రస్ గార్డెన్లో పెంచుతున్న అనేక పండ్లు, కాయలు, ఆకులు, ఇవి అనేక రకాల ప్లాంట్స్లో వాటిలాగే ఇవి రాలిపోవడం, ఈ పళ్ళు కాయలు, ఈ రాచి ఉసిరికాయలు పళ్ళు అయిపోయిన తర్వాత రాలిపోవడం కూడా చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఏరుతుంటే కొన్ని పనికి రాకుండా పోతాయి, కొన్ని సందర్భాల్లో కనిపించవు కూడాను. అదే అంత పట్టించుకోవాల్సిన ఇదేం కాదు, ఎందుకంటే అది సాధారణం. పళ్ళు కాయలు రాలిపోవడం సాధారణం. అంటే ఏ పండు ఎప్పుడు పండుతో ఏ కాయ ఎప్పుడు మనం తీసిన టైము మనకు తెలియదు కదా. ఆ దాని టైం దాటిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత మనం చూద్దాం అనుకుంటే ఈలోకి రాలిపోతాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పినవే అనేక ప్లాంట్స్ విషయమై. ఇప్పుడు నేను మా టెర్రస్ గార్డెన్లో వేరే పాట్ దగ్గర ఒక 4 మొక్కల్ని పాటింగ్ చేశాను, మట్టి గట్టి వేసి. ఇప్పుడు పైకి వచ్చి చూసేసరికి ఇవి రాలిపోయి పడి ఉన్నాయన్నమాట. ఇటువంటివి ఏవైనా సరే మన టెర్రస్ గార్డెన్ ఏవైనా సరే ఒకేసారి ఎక్కువ తీసి ఏం చేసుకుంటాం, అప్పుడప్పుడు కొద్ది తీస్తాం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ రోజుకి తీయాల్సిన ఇంకా ఉన్నప్పుడు కూడా మనం అంటే తెలియదు, మనకి అంతగా తెలియదు కనుక అవి తర్వాత ఎప్పుడు రాలిపోతూ ఉంటుంటాయి. కొన్ని సందర్భాలు ఇప్పుడు ఇవి రాచి ఉసిరి అలా రాలిపోయిన ఉసిరికాయలు కూడా బాగుంటాయి. కొంచెం రాలిపోయిన టైంలో వాడి మెత్తగా ఉంటాయి, అప్పుడు ఇంకా స్వీట్నెస్ కూడా వస్తుంది. మామూలుగా అయితే పులుపు చిన్న పులుపు చిన్న వగరు అలా ఉంటుంది, అంటే మరీ ఎక్కువ పులుపు ఉండదు కానీ అలా చిన్న వగరు అలా ఉంటుంది. కానీ రాలిన తర్వాత కొంచెం తీయగా ఉంటాయి, అంటే కొంచెం తీయదని కూడా యాడ్ అవుతుంది. ఓకేనండి, మరలా మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.